హలో స్టూడెంట్స్, 2026 జేఈ మెయిన్ ఈరోజు జరిగిన మార్నింగ్ సెషన్లో ఇచ్చిన క్వశ్చన్ ఇది. యాక్చువల్లీ ఇది ఐపీ క్వశ్చన్, మరీ ఈజీ క్వశ్చన్. చూడండి ఒకసారి. సో కొసికెంట్ 10 మైనస్ రూట్ 3 ఇంటూ సీకెంట్ 10 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు అడిగాడు కదా. దీన్ని ఎలా రాసుకోవచ్చు? కొసికెంట్కి రెసిప్రోకల్ సైన్ కాబట్టి సైన్ 10 మైనస్ రూట్ 3 బై సీకెంట్కి రెసిప్రోకల్ కాస్ కాబట్టి కాస్ 10 డిగ్రీస్ అని రాసుకోవచ్చు. సైన్ 10 డిగ్రీస్ మైనస్ రూట్ 3 బై కాస్ 10 డిగ్రీస్ అని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే టూ టర్మ్స్ని కాస్ 10 డిగ్రీస్ మైనస్ రూట్ 3 ఇంటూ సైన్ 10 డిగ్రీస్ హోల్ బై డినామినేటర్ వచ్చింది సైన్ 10 డిగ్రీస్ ఇంటూ కాస్ 10 డిగ్రీస్ అని. సైన్ 10 డిగ్రీస్ ఇంటూ కాస్ 10 డిగ్రీస్. న్యూమినేటర్ని డినామినేటర్ని 2తో మల్టిప్లస్ 2తో డివైడ్ చేస్తున్నాను. 2 ఇంటూ అలాగే 4తో మల్టిప్లై చేస్తాం. ఒక 2ని న్యూమినేటర్లో ఒక 2ని డినామినేటర్ మల్టిప్లై చేద్దాం. సో ఫస్ట్ న్యూమినేటర్ మల్టిప్లై చేస్తే 1/2 ఇంటూ కాస్ 10 మైనస్ రూట్ 3/2 ఇంటూ సైన్ 10 హోల్ బై 2 ఇంటూ సైన్ 10 డిగ్రీస్ ఇంటూ కాస్ 10 డిగ్రీస్ అవుతుంది. చూడండి, ఈ 2 క్యాన్సిల్, ఈ 2 క్యాన్సిల్, పైన సరిపోతుందా? సేమ్ అనమాట. సో 2 ఇంటూ 2 అంటే 4. ఇప్పుడు ఈ వాల్యూ చూడండి, 1/2 అంటే ఎలా రాసుకోవచ్చు? సైన్ 30 అని రాయొచ్చు. సైన్ 30 ఇంటూ కాస్ 10 మైనస్ రూట్ 3/10 అంటే కాస్ 30 ఇంటూ సైన్ 10 హోల్ బై 2 సైన్ ఏ కాస్ ఏ ఫార్మ్లో ఉంది కాబట్టి సైన్ 2a అవుతుంది. 2 ఇంటూ 10 డిగ్రీస్ అవుతుంది. 2 ఇంటూ 10 డిగ్రీస్ దట్ ఈజ్ ఈక్వల్ 4 ఇంటూ ఇది ఎలా ఉంది? సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ అంటే సైన్ ఏ మైనస్ బి అంటే సైన్ ఆఫ్ 30 మైనస్ 10 బై సైన్ ఆఫ్ 20 అవుతుంది. 30 మైనస్ 10 అన్న 20 కదా. సో సైన్ 20 క్యాన్సిల్ అయిపోయి ఈజ్ ఈక్వల్ టు వాల్యూ అంతా 4. సో ఇదే ఆన్సర్ అనమాట. థ్యాంక్ యూ.